హలో అండి విజ్ఞాన్ గారు. ట్రిమ్మర్ అంటే ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు వచ్చేసాయి. బ్రష్ కూడా పందు పుల్ల ఏదో అంటారు కదా, పుల్ల. ఆ పుల్లతో తోముకునే దగ్గర నుంచి బ్రష్లు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్రష్లు వచ్చాయి. ఇప్పుడు అందరూ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు లేకపోతే ఎలక్ట్రానిక్ థింగ్స్ వైపు మనం ఎక్కువగా చూపుతూ ఉన్నాం. ట్రిమ్మర్ కూడా అసలు ట్రిమ్మర్ అనేది ఒకటి ఉంది అని నాకైతే తెలిసింది పెళ్లి చేసుకుందాం రా ఏదో సినిమా ఉంటుంది సిమ్రంది. ఓ సౌండ్ అని. అవును, అప్పుడు తెలిసి వీళ్ళు గెడ్డలు ఎట్లా కూడా గీసుకోవచ్చు అని. సో ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఒక అబ్బాయి ఉన్నాడు, ఎదిగొచ్చిన కొడుకున్నాడు అని అంటే వాళ్ళ ఇంట్లో ట్రిమ్మర్ ఉండాల్సిందే. మారిపోయింది కదా జనరేషన్. ఇప్పుడు ఎవరు ఆ లేజర్లు పెట్టట్లేదు. బట్ ఆ ట్రిమ్మరే ప్రాణం తీసింది. ఈవెన్ ఆడోళ్ళైనా హెయిర్ స్ట్రైట్నర్లు ఉంటున్నాయి. ఉంటాయి హెయిర్ స్ట్రైట్నర్స్ ఇప్పటికీ ఎలక్ట్రికే, నీకు బ్యాటరీస్ రాలా. అవును. ఇంకొకటి ఆ బ్రష్లోకి జుట్టు ఇరుక్కుపోయిన సందర్భాలు చాలా మందికి ఉంది అనుకోకుండా కదా. సో వాట్ ఎవర్. ఇప్పుడు ఇక్కడ జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజుంపల్లి అనే చిన్న గ్రామం. బొమ్మగాని తిరుపతి అబ్బాయి పేరు, 32 years. ఒక కరెంటు ఛార్జింగ్ పెట్టే ట్రిమ్మర్ అది. ట్రిమ్మర్స్ 2 రకాలు ఉంటాయి, బ్యాటరీ బేస్డ్, కరెంట్ బేస్డ్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రిమ్మర్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ ట్రిమ్మర్స్ ఇన్ సెన్స్ ఛార్జింగే, కాకపోతే మనం వీర లెవెల్లో బ్యాటరీ ఉందేమో అని ఫీల్ అయ్యి గడ్డం గీసేసుకుంటాం. మధ్యలో ఆగిపోతుంది. మధ్యలో ఆగిపోయినప్పుడు ఏంటి, ఛార్జింగ్ పెడితే మళ్ళీ అది ఎప్పటికో ఎక్కి మిగతాది కంప్లీట్ చేయాలి. ఈ లోపు ఏంటంటే ఫేస్ మనది మనకు నచ్చదు, ఒక టైప్ ఆఫ్ ఇబ్బంది. అంటే నువ్వు వాష్రూమ్కి వచ్చావు టవల్ కట్టుకొని, మళ్ళీ హాల్లో కూర్చోలేవు, అది ఎప్పుడు ఛార్జ్ అవుతుందా ఏంటా అని చెప్పేసి. ఆ ఇబ్బందితో వీళ్ళు ఏం చేస్తారంటే ప్లగ్ పెట్టేసి డైరెక్ట్గా ఇట్లా చేసేసుకుంటా ఉంటారు అప్పటికప్పుడు బలవంతంగా. ప్లగ్తో అది పని చేస్తుంది. సో డైరెక్ట్గా కరెంట్ ఇచ్చి చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఛార్జింగ్ పెట్టేస్తాం, దానికి నాజన్ ఉంటుంది, అయిన తర్వాత నార్మల్గా వాళ్ళు వచ్చేస్తుంది చేస్తారు. కానీ చాలా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టుకున్నది అంత తొందరగా మనకేమీ బ్లడ్ రాదు, అంటే తెగదు, స్మూత్గానే ఉంటాయి యాక్చువల్గా మనకు తెలిసినంత వరకు. మోస్ట్లీ స్మూత్గానే ఉంటాయి. అండ్ ఎక్కువ ఎలక్ట్రిక్ బేస్డ్ ట్రిమ్మర్స్ ఎక్కడ ఉంటాయంటే సెలూన్స్లో. అది ఈ నుంచి ఓ 4 మీటర్ల వైర్ ఉంటుంది, ఇంత పెద్దది ఉంటుంది. వారు దాంతో చేస్తూ ఉంటారు కరెంటుతోనే మొత్తం అలా. అవి ఎలక్ట్రిక్ సెలూన్స్లో. బట్ దే పర్చేజ్ అడ్వాన్స్డ్. అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ బేస్డ్ థింగ్స్కి ఒక టైప్ ఆఫ్ ప్రికాషన్స్ ఉంటాయి కాబట్టి వాడు ఎక్కువ రేటు పెట్టి కొంటారు, దాన్ని పని చేస్తాయి. ఇంట్లో వాడేవి ఏంటంటే వీలైనంత తక్కువలో కొనడానికి ట్రై చేస్తారు వీళ్ళు. వీలైనంత తక్కువ ఏంటి, ఇప్పుడు 1,999 అలా కొట్టేసి 99 ఉంటుంది, అది ఫ్రీ. ఇంకా ఫ్రీగా కూడా ఇవ్వచ్చు చెప్పాలంటే. అది కొనేస్తాడు. రోడ్డు మీద కూడా అమ్ముతారు, అవి కొనేస్తారు. లేకపోతే నువ్వు దగ్గరికి వెళ్ళే చిల్లా చితక బ్యాంగిల్ స్టోర్స్లో అక్కడ ఇక్కడ ట్రిమ్మర్స్ అమ్ముతారు మామూలుగా. ఇంకా తక్కువలో ఏం లేదా, ఇంకా తక్కువలో ఏం లేదా, తక్కువలో కావాలి, బాగా పనిచేసేది కావాలి. వాడికి ఏంటి, నీకు అంటగట్టడం కావాలి ఏదో ఒకటి. నువ్వు ట్రిమ్మర్ కోసం వచ్చావని తెలుసు, నేను పక్క షాక్ పోనీయడం నాకు ఇష్టం లేదు, ఏదో ఒకటి నీకు అంటగట్టేయాలి. అలా అంటగట్టేస్తారు. వీళ్ళ తప్పు కూడా లేదు, వాళ్ళ తప్పు లేదు. ఇక్కడ నువ్వు వాడే ప్రోడక్ట్ ఎంత నాసిరకం అయితే నీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బేసిక్గా నువ్వు కరెంటుతో ఆటలాడుతున్నావు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాడు, చేసుకున్నాడు, ఒక్కసారిగా షాక్ తగిలింది, అక్కడికక్కడే అవుట్. అదే నాకు డౌట్ కూడా. ఇప్పుడు అంత పవర్ వచ్చేస్తుందా, చచ్చిపోయేంత మనిషి షాక్ కొడుతుంది. చూసాను ఆ థింగ్ ఏదైనా ఉంటుంది చేతిలోకి అలా విసిరేస్తాం, మనం పడిపోతాం. మనం పడిపోయినప్పుడు అయితే చిన్న దెబ్బ తగులుతుందేమో, కానీ కరెంట్ షాక్ వల్ల ప్రాణం పోయేంత. అంటే ఇంచుమించు వాటర్ హీటర్కి ఎలాగైతే డైరెక్ట్ పవర్ సప్లై అయిందో అలా దాని లోపల ఏదో వైరు డైరెక్ట్ ఆ బ్లేడ్కి టచ్ అయింది. బ్లేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఆ కాపర్ వైర్ డైరెక్ట్ దీనికి అటాచ్ అయింది లోపల. అది మనకు తెలీదు ఎలా అయింది అనేది. ఒకసారి ఏమైనా పడింది అంటే కోసుకుపోయిందా ఏమైనా? ఏం కోసుకుపోలేదు, ఇలా పెట్టాడు, ప్రాణం పోయింది జల్లుమని ఒక్కసారిగా, అంతే. అట్లా అంతవరకే. అంటే అంత పవర్ వచ్చేసింది. ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. నెక్స్ట్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ట్రిమ్ చేసేటప్పుడు అంత పవర్ ఎందుకు వచ్చిందో చెప్పనా. ప్లగ్స్కి కూడా మనకి ఇప్పుడు ఏసీకి ఒక సపరేట్ ప్లగ్ ఉంటుంది, ఫ్రిడ్జ్కి ఒక సపరేట్ ప్లగ్ ఉంటుంది, నువ్వు ఏంటి గీజర్కి సపరేట్ ఉంటుంది, నార్మల్గా వాడుకునే వాటికి ఫోన్ ఛార్జర్లకి లైట్లు ఫ్యాన్లకి సపరేట్ ప్లగ్స్ ఉంటాయి. నువ్వు వాష్రూమ్లో ఇలాంటి కథలు పడేటప్పుడు ఖచ్చితంగా గీజర్కి వాడే కెపాసిటీ ఉన్న ప్లగ్సే ఉంటాయి, సాకెట్స్ కదా, నువ్వు దానికి పెట్టావు. సో ఆ పవర్ అలా కొట్టింది.
అంత హెవీగా. యాక్చువల్గా మనము షేవింగ్స్, హెయిర్ కట్స్ ఇవన్నీ ఇంట్లో చేసడానికి ఒప్పుకునేవారు కాదు ఇంతకు ముందులో. అది మళ్ళీ ఒక డేట్లు కూడా అంటే ఒక వారం కూడా ఉంటుంది, మంగళవారం చేయకూడదు, చేయకూడదు. అది శుక్రవారం కూడా చేయకూడదు అంటారు అది కొంతమంది. ఖచ్చితంగా సెలూన్ షాప్కి వెళ్ళి చేయించుకునేవారు, వాళ్ళు మంగళవారం ఆఫ్ పెడతారు. ఇప్పుడు అదంతా మారిపోయింది, ఎవరికి వాళ్ళు ఇళ్లకో చేసేసుకుంటున్నారు, మంచిదే. కాకపోతే మరీ అంత పవర్ వచ్చేసిందంటే అది ఏమన్నా నాసిరకమా లేకపోతే నాసిరకం కదా అంత వస్తుంది. లైక్ నేను అదే చెప్తున్నా, ఆ ప్లగ్స్ హై పవర్ ప్లగ్స్ అవి నువ్వు దానికి పెట్టలేవు. ఇప్పుడు మనం ఐరన్ చేసుకుంటాం, సమ్ టైమ్స్ షాక్ కొడుతుంది, చెయ్యి ఇలా అంటాం, కొంచెం చెయ్యి పట్టేస్తుంది, కొంచెం ఇబ్బంది పడతాం, గట్టి కొట్టిందంటే ఇబ్బంది పడతాం 1-2 days. దానివల్ల హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రాణం పోయేంత వచ్చేసరికి అసలు ఏంటా అని ఒక ఇబ్బంది. సో బేసికల్లీ దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అయర్న్ బాక్సెస్ నీకు 400కి 300 కూడా దొరుకుతున్నాయి. అవును, 300 అంటే ఐరన్ బాక్స్ రేట్లు తగ్గాయని నువ్వు ఫీల్ అవ్వకు. అది ఎలా చేశాడు అనేది ఒక నిమిషం ఆలోచిస్తే కరెక్ట్ గా మనం మంచిది ఒరిజినల్ కొనాలంటే 1500 అయ్యో 1500 అన్న పెట్టు. నేను కొన్నా 9,000 పెట్టి. అదొకే, ఏదా పొగలు వచ్చేవి సెగలు వచ్చేవి అట్లా అవి ఓకేలే. నేను మినిమమ్ దీంట్లో ఈ బేసిక్ దాంట్లో 1500-2000 పెట్టండి, తప్పేంటి. మంచి కంపెనీలే కొనండి, ఎవడొద్దన్నాడు. మనం అనుకుంటాం కానీ ఎలక్ట్రికల్ గూడ్స్ కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. నో ఇప్పుడు వస్తువైనా సరే సంబంధం లేకుండా దీంట్లోకి ఆడవాళ్ళని కూడా లాగుతాం కాసేపు. మీరు హెయిర్ స్ట్రైట్నింగ్స్ చేయించేటప్పుడు అది నథింగ్ బట్ అది కూడా ఐరన్ బాక్సే. అవును, అది ఐరన్ బాక్సే, మీకు ఒక అందమైన షేపుల్లో వస్తుంది అంతే. ఇస్త్రీ చేసుకుంటారు మీ జుట్టుని, ఓకేనా. అవి వాడేటప్పుడు ఇవి వాడేటప్పుడు అవి కూడా 300-299కి వస్తున్నాయి. వద్దు, ఆ రింగులు తిప్పేది ఇవన్నీ వస్తున్నాయి, తక్కువ రేట్లకు కూడా వస్తున్నాయి. మన ఒంటికి కదా వాడేవి. ఇప్పుడు సబ్బులు కానీ క్రీములు వాడాలంటేనే కొంచెం మంచివి చూసుకుంటాం, ఏది పడితే అది వాడకండి అంటాం. అలాంటిది ఈ వస్తువులు కూడా మన ఒంటికి కదా పెట్టుకునేవి. పోతే పోనీ 4 రూపాయలు జాగ్రత్త పెట్టి వాడుకో. థ్యాంక్ యూ.